నెల్లూరు నుంచి గోవాకి బయలుదేరిన మేము అనుకోకుండా హంపీలో ఆగిపోవాల్సి వచ్చింది. మేబీ అది ఆ ఈశ్వరేచ్ఛేమో అనుకొని మేము కూడా హంపీ చూద్దామని అయితే డిసైడ్ అయ్యాము. బండికి ఫ్యూయల్ పట్టించేసి ఇక మా బాడీకి కూడా ఫ్యూయల్ పట్టించడానికి గూగుల్ మమ్మీ సజెస్ట్ చేసిన మ్యాంగో ట్రీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. అక్కడ ఒక మాడిపోయిన మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తినేసి గత 1300 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఇప్పటికీ పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయమైన విరూపాక్ష టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్ లో ఫ్రీ దర్శనం అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ కూడా ఉన్నాయి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మన అల్ట్రా మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ కూడా చేయలేనిది ఈ టెంపుల్ గోడ చేస్తుంది. అదేనండి పిన్ హోల్ కెమెరా టెక్నిక్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అది నేనైతే ఈ రోజు లైవ్ లో చూసాను ఈ టెంపుల్ లో. అండ్ ఈ టెంపుల్ కి మెయిన్ అట్రాక్షన్ లక్ష్మి. నేనైతే ముందు చూసి మహాలక్ష్మి అనే అనుకున్నాను, కానీ తర్వాతే తెలిసింది ధనలక్ష్మి అని. జస్ట్ కిడ్డింగ్. అరే ఏంటండి బాబు, ఒక 10 మినిట్స్ నించున్నా కానీ డబ్బులు ఇస్తేనే దీవిస్తుంది, లేకపోతే అసలు మన వైపు కూడా చూడట్లేదు. వాట్ ఆ వెల్ ట్రైన్డ్ ఎలిఫెంట్ ఇట్ ఈస్. ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్ లో బోలెడన్ని విషయాలు విశేషాలు ఉన్నాయి. ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది టెంపుల్ ముందర ఉన్న మండపం రూఫ్ కి ఉన్న పెయింటింగ్స్. అవి జస్ట్ ఏదో నార్మల్ పెయింటింగ్స్ అయితే కాదు, మన కంప్లీట్ చరిత్ర మొత్తాన్ని అచ్చేసేస్తున్నారు. రామాయణ, మహాభారత, శివపార్వతుల కళ్యాణం, కురుక్షేత్రం, రాముల వారి కళ్యాణం, అర్జునుడు ద్రౌపది కళ్యాణం, త్రిపురాసుర సంహారం, వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే లెక్కలేవు. ఈ రూఫ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ రూఫ్, ఇట్స్ ఎ స్టోరీ బుక్ విత్ హిస్టరీ ఆఫ్ 500 ఇయర్స్. ఇప్పటికీ ఈ రీల్ పొడవు ఎక్కువైపోయింది. మా డే 2 లోని పార్ట్ 2 నెక్స్ట్ రీల్ లో అప్లోడ్ చేస్తాను. మా ట్రావెల్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మా పేజ్ ని ఫాలో అయిపోండి. రిమైనింగ్ టెంపుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి.